పల్నాడు జిల్లాలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, ఎరపతినేని ఈరోజు ఇద్దరు భేటీ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలపైన ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే విధంగా కూడా కొంత ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం పల్నాడు జిల్లాలో కారంపూడి నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి మాచర్ల నియోజకవర్గం కారంపూడి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటి సస్పెన్షన్ అంశంలో ఎరపతినేని పాత్ర ఉంది అనే విధంగా ప్రచారం జరగటం. అయితే ఆ ఎస్ఐకి సంబంధించినటువంటి సస్పెన్షన్ అంశం మాచర్ల ఎమ్మెల్యే వ్యతిరేకించినట్లు కూడా ప్రచారం జరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి ఆజ్యం పోస్తూ కూడా రెండు రకాల రైతులు ఐజీని కలవడం జరిగింది. ఒకళ్ళు ఎస్ఐ పూర్తిగా తమను వేధిస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేస్తే, మరో వర్గం తాము నష్టపోయినటువంటి నేపథ్యంలో డబ్బులు ఇప్పించడానికి ఎస్ఐ అనేక రకాలుగా కూడా కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా చేస్తున్నారంటూ కూడా కొందరు రైతులను కలిశారు. ఆయన్నే కొనసాగించాలనే విధంగా కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైనా కూడా ఈ అంశం అనేది ఒకసారిగా టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్ళడం జరిగింది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు సమన్వయంతో వెళ్ళాలనే విధంగా కూడా అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఎస్ఐ వాసుకు సంబంధించినటువంటి సస్పెండ్ కూడా నిన్న ఎత్తివేయడం జరిగింది. దీంతో ఈరోజు జరిగినటువంటి ఈ భేటీలో అనేక అంశాలు రానున్న రోజుల్లో నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ విభేదాలు లేకుండా కలిసికట్టుగా వెళ్ళాలనే ఆలోచనలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల్లో రాలేదు. కారంపూడి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలోనే వాళ్ళిద్దరికి సంబంధించి కొంత వివాదాలు అయితే కొనసాగుతున్నాయనే విధంగా కూడా స్థానికంగా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటికి కూడా ఈ రోజుతో ముగింపు పలికేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇద్దరు భేటీ అనేది ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఒక ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కొంత వివాదంగా ఉన్నటువంటి అంశాలు కూడా పరిష్కారం అవుతాయి. కంపల్సరిగా రెండు నియోజకవర్గాలు కోఆర్డినేషన్తో వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా అధిష్టానం ఇచ్చినటువంటి వార్నింగ్ కావచ్చు, లేకపోతే అధిష్టానం చేసిన సూచనలు కావచ్చు, ప్రస్తుతం అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ అవ్వటం మాత్రం పల్నాడు జిల్లాలో ఒక కీలక పరిణామంగానే ప్రస్తుతం జరుగుతుంది. రానున్న రోజుల్లో మరి ఈ అంశాలతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి హత్య సంబంధించినటువంటి అంశంలో కూడా ఇద్దరు కీలకంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి టీడీపీ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళపైన కొంత వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ అనేది తీసుకోవటం, వారికి సంబంధించినటువంటి అంశాలను క్లియర్గా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మన జరిగినటువంటి రెంటాల హత్యకు సంబంధించినటువంటి అంశంలో రానున్న రోజుల్లో కీలకంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.